మార్చి 4వ తారీఖు యావత్ దేశం హోలీ సంబరాల్లో ఉంది. కాని ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో ఒక గల్లీలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒక కుటుంబం జీవితాన్ని తలకిందులు చేసేసింది శాశ్వతంగా. అసలు ఇంత పెద్ద గొడవకు కారణమేంటి అనుకుంటున్నారా? వింటే నిజంగా షాకవుతారు. పెద్ద పెద్ద కారణాలేం లేవు. కేవలం ఒక చిన్న ఇన్సిడెంట్. ఒక పాప సరదాగా మేడమీద నుంచి వాళ్ళ నాన్నమీద నీళ్ల బెలూన్ వేద్దామని అనుకుంది, అంతే. సో ఆ పాప బెలూన్ వేద్దామనుకుంది గదా. కాని ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ బెలూన్ గురి తప్పింది. మిస్ అయ్యి పక్కనే ఉన్న ముస్లిం కుటుంబానికి చెందిన ఒక మహిళ మీద పడింది. అంతే, అక్కడికక్కడే ఆవిడకు కోపం కట్టలు తెంచుకుంది. గట్టిగట్టిగా అరుస్తూ గొడవ స్టార్ట్ చేసింది. చూసారా, ఒక చిన్న మిస్టేక్, ఆ మిస్టేక్కి వచ్చిన రియాక్షన్, అక్కడినుంచే కథ మొత్తం మారిపోయింది. అయితే ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. గొడవ పెద్దది కాకూడదని ఆ పాప వాళ్ల ఫ్యామిలీ వెంటనే బయటికొచ్చి సారీ చెప్పారు. అయ్యో తెలియక జరిగిందండి, పాప చిన్నపిల్ల కదా, వదిలేయండి అని బతిమాలారు కూడా. కాని అవతలి వాళ్లు ఆ క్షమాపణను యాక్సెప్ట్ చేయలేదు. అదే ఈ మొత్తం ట్రాజెడీకి టర్నింగ్ పాయింట్. సారీ చెప్పినా కూడా పరిస్థితి అస్సలు కంట్రోల్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే మరింత ముదిరిపోయింది. ఒక మామూలు వాగ్వాదం కాస్తా చూస్తుండగానే ఒక ప్లాన్డ్ అటాక్గా మారిపోయింది. ఒక్కసారి ఈ టైం లైన్ చూడండి. సాయంత్రం ఆ బెలూన్ ఇన్సిడెంట్ జరిగింది. వెంటనే గొడవ స్టార్టైంది. సారీ చెప్తే వినలేదు. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే ఆ పక్కింటివాళ్లు తమ వాళ్లకి ఫోన్లు చేసి పిలిపించారు. రాత్రి 10 గంటలకల్లా ఏకంగా 15 నుంచి 20 మంది చేతుల్లో కర్రలు, రాడ్లు, బ్యాట్లతో అక్కడ వాలిపోయారు. అంటే ఇది ఆవేశంలో జరిగింది కాదన్నమాట. ఒక చిన్న గొడవని పక్కా ప్లాన్తో ఒక మాబ్ అటాక్గా మార్చేశారు. ఇప్పుడు కథలోకి అసలు విక్టిమ్ ఎంటర్ అవుతాడు. పాపం తరుణ్ రోజంతా ఫ్రెండ్స్తో హోలీ ఆడేసి ఫుల్ హ్యాపీగా ఇంటికొస్తున్నాడు. అక్కడ ఇంత సీన్ నడుస్తోందని అతనికస్సలు తెలీదు. తన ఇంట్లో జరుగుతున్న గొడవ గురించి ఏమీ తెలియకుండా నేరుగా ఆ గొడవ మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఈ అర్థం పర్థం లేని హింసకు బలైపోయింది తరుణ్. అతని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. జస్ట్ 26 ఏళ్లు అంతే. ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వాల్సిన ఏజ్. ఆ ఫ్యామిలీకున్న ఏకైక ఆధారం. వాళ్లను పోషించేది తరుణ్ ఒక్కడే. అలాంటివాడు ఒక్కసారిగా లేకపోతే ఆ కుటుంబం పరిస్థితేంటి ఊహించుకోడానికి కష్టంగా ఉంది. నాకు ఉన్నది ఒక్కడే కొడుకు. మా కుటుంబానికి వాడే ఆధారం. ఇప్పుడు మేం ఏం చేయాలి? ఇవి తరుణ్ వాళ్ల నాన్నమాటలు. ఆ తండ్రి గుండెకోత ఈ మాటలో తెలుస్తోంది కదా. ఆయన కన్నీళ్లకు, ఆయన ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు చెప్పండి? ఈ హత్య జరిగిన తర్వాత కథ ఇంకో టర్న్ తీసుకుందే. కొంతమంది ఈ ఇష్యూకి కమ్యూనల్ యాంగిల్ ఇవ్వగానికి ట్రై చేశారు. అంటే మత ఘర్షణగా చిత్రీకరించాలని చూశారు. కాని దీనిపై సోర్స్ కథనం ఒక చాలా ముఖ్యమైన పాయింట్ రైజ్ చేసింది. ఏంటంటే ఎవరో కొందరు చేసిన క్రైమ్కి వాళ్లు పుట్టిన మతాన్ని మొత్తం బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అది చాలా డేంజరస్. ఇలా చేయడం వల్ల సమాజంలో లేనిపోని చిచ్చులు రేగుతాయి తప్ప ఇంకేం జరగదు. చూడండిక్కడ క్లియర్గా ఉంది. దోషులు ఎవరు? నేరం చేసిన ఆ పర్టిక్యులర్ వ్యక్తులు. అంతేగాని వాళ్లు చెందిన కమ్యూనిటీ మొత్తం కాదు. పనిష్మెంట్ అనేది ఆ వ్యక్తులకే పడాలి, మొత్తం సమాజానికి కాదు. అకౌంటబిలిటీ అనేది ఇండివిజువల్, కలెక్టివ్ కాదు. సో ఫైనల్గా సోర్స్ కథనం మనకేం చెప్తోంది? హింసను ఎవ్వరు చేసినా ఖండించాలి, బాధితుల పక్కన నిలబడాలి, దోషులకు కఠినంగా శిక్ష పడేలా డిమాండ్ చేయాలి, మత విద్వేషాలకు బదులు ఐక్యతను కాపాడాలి, అన్యాయం ఎవరికి జరిగినా వాళ్లకు న్యాయం జరిగే వరకు పోరాడాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జస్టిస్ ఫర్ తరుణ్. అన్నిటికన్నా బాధాకరమైన విషయమేంటో తెలుసా? ఆ చిన్న పాప తను సరదాగా వేసిన బెలూన్ వల్ల తనన్నయ్య ప్రాణం పోయిందని ఆ పాపకు జీవితాంతం గుర్తుండిపోతుంది. తన లైఫ్ లాంగ్ హోలీ పండుగ అనగానే తన సోదరుడి చావు గుర్తొస్తోంది. ఆ గిల్ట్ ఫీలింగ్ తనని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. పాపం. సో చివరగా ఒకే ఒక్క ప్రశ్న. ఒక చిన్న పొరపాటు ఒక ప్రాణాన్ని బలి తీసుకునేంత పెద్దదిగా ఎలా మారుతుంది? కొంచెం ఓపిక, కాస్త క్షమ, ఇవి మనలో లోపించినప్పుడు ఎంత చిన్న గొడవైనా ఎంత పెద్ద వినాశనానికి దారితీస్తుందో చెప్పటానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ.